ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడే వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశామని వెల్లడి. ఈ నెల 7వ తారీఖున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు. ఆలయ ట్రస్ట్ బాధ్యులతో కలిసి ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించిన ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి వేడుకలను పురస్కరించుకుని నేడు నగరంలోని అశోక్ నగర్లోని ఆలయం ఆవరణలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం రోజున ఆలయ ప్రధాన అర్చకులు పణిశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారని, ఉదయము అభిషేకము, హోమము, అష్టోత్తర శతనామావళి, డోలోత్సవము లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి సుమారుగా 2000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నామని, అదేవిధంగా సాయంత్రం రోజున ఘనంగా రథోత్సవం కార్యక్రమం చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఈ రథోత్సవ కార్యక్రమం ఆలయం నుండి ప్రారంభమై ప్రకాష్ గంజ్లోని వరసిద్ధి వినాయక ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించి వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అదేవిధంగా శోభాయాత్రకు అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు చీరలో మహిళలు తెల్లని వస్త్రాలతో పురుషులు శోభాయాత్రలో పాల్గొంటున్నారని, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొంటున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాచెం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, సేవా కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తాటిపల్లి సుభాష్, కార్యదర్శి శ్రీనివాస్, ఆలయ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షల ఫలితాలలో కరీంనగర్ పట్టణానికి చెందిన జాన్సన్ గ్లోబల్ హై స్కూల్ కోరా పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంస్థల సెక్రటరీ కరెస్పాండెంట్ ఊట్కూరు మైపాల్ రెడ్డి మాట్లాడుతూ మొదటగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. పటిష్టమైన విద్యా ప్రణాళికకు ప్రతి విద్యార్థి సక్సెస్ ప్రధాన ఉద్దేశంగా మా కరిక్యులం డిజైన్ చేయడం జరిగిందని, దీనికి అహర్నిశలు ఉపాధ్యాయ వర్గం, విద్యార్థి వర్గం అందరి సమిష్టి కృషితో ఈ రోజు రాష్ట్ర స్థాయిలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విజయ దుందుబి మోగించామని చెప్పడానికి గర్వపడుతున్నామని, ఫలితాలలో విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సాధించిన మార్కులు కె వినూత్న 580 మార్కులు సాధించగా, ఏ తరుణిక, పూజిత, ఎన్ శ్లోకారెడ్డి 572, 572, 572 మార్కులు సాధించగా, బి శ్రీవర్ష 570, శ్రీకర్ 569, 566, టి శౌర్యతేజ సాధించారు. ఏ సహస్ర 564, ఏ మనుజ్ఞ 557, లిఖితా గుప్తా 552, పరంకుశం శ్రీహర్ష 549 మార్కులు సాధించగా 500కు పైగా 50 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. విద్యార్థులు 100% పాస్, అత్యధికంగా స్టేట్ లెవెల్ మార్కులు సాధించిన మా విద్యార్థులకు, వారికి సహకరించిన తల్లిదండ్రులకు మా శుభాకాంక్షలు. ఎస్విజేసి యాజమాన్యం ఊట్కూరు మహిపాల్ రెడ్డి, మేడ వెంకట వరప్రసాద్, కాంతల రామరెడ్డి, వంగళ సంతోష్ రెడ్డి, సింహాచలం హరికృష్ణ విద్యార్థులను అభినందించారు. From here onwards, Suns era. Now 566. P. Akshay Kumar, be ready, Nana. 561. Okay, sir. Next, be ready. 552. Likita Gupta. Smile. Sir.
ఈ కెమెరా రైట్ 564. Ready. Now get it. Smile, all of you. బ్యాక్ కొంచెం రైట్ రావాలి. Right, smile. కరీంనగర్లోని ఆటో నగర్లో గత 20 సంవత్సరాల నుండి డంప్ యార్డ్ కరీంనగర్ కార్పొరేషన్ లో వార్డులు పెరిగిన కొద్దీ డంప్ యార్డ్ గుట్టలు మాదిరిగా పెరిగిపోయి 9వ వార్డులో నివసిస్తున్న అల్కాపురి కాలనీవాసులకు శాపంగా మారింది. డంప్ యార్డ్ వల్ల తమ పిల్లలకు పెద్దలకు శ్వాసకోశ వ్యాధులతో తీవ్ర అనారోగ్యం పాలై మరణిస్తున్నామని ఎన్నిసార్లు ప్రభుత్వానికి అధికారులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని, సాయంత్రం కాగానే డంప్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసన ఇంటిలోకి పొగ దుర్వాసన చేరటంతో శ్వాసకోశ వ్యాధులతో అనారోగ్యంకు గురవుతున్నామని, తక్షణమే డంప్ యార్డ్ ను ఇక్కడి నుండి తరలించాలంటూ అల్కాపురి నివాసంలో ఉంటున్నటువంటి కుటుంబ మహిళలతో ఈ రోజు ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద నిరసన తెలిపి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న డంప్ యార్డ్ ను తక్షణమే ఇక్కడి నుంచి తొలగించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్మిక విభాగం బీఆర్టీయూ ఆధ్వర్యంలో నగరంలోని పలు చోట్ల నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సీఎంగా కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఈ సందర్భంగా గంగుల గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి కార్మికులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్ మేచివేని అశోక్రావు, కుర్రా తిరుపతి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘం బాధ్యులు, కార్మికులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల నేడు కరీంనగర్లోని 21వ డివిజన్లో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణానికి స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్తో కలిసి పనులను ప్రారంభించారు. సుమారుగా
1,23 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో ఈ పనులను చేపట్టారు. అభివృద్ధి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంగుల కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్ల హరిశంకర్, 21వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, గందే మహేష్, మున్సిపల్ అధికారులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 12వ డివిజన్ భగత్ నగర్ శాంతినగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను వారి క్యాంప్ ఆఫీసులో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. 12వ డివిజన్లో గల పార్కులో యోగా చేసుకునేందుకు తాత్కాలిక షెడ్డు నిర్మాణానికి అనుమతులు ఇప్పించాల్సిందిగా సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే గంగుల దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గంగుల మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాల్సిందిగా వారిని కోరారు. అనంతరం సమస్యను పరిష్కరించి షెడ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయవలసిందిగా వారికి లేఖను కూడా రాశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వాజ్పేయి స్పందించి డివిజన్ వాసుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. మా భగత్ నగర్ శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరం కూడా ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, మా అన్న, మా దైవ సామలు గౌరవ గంగుల కమలాకర్ అన్న గారిని ఈరోజు మేము ఒక పని మీద మీ అందరం కలిసి మా డెవలప్మెంట్ కమిటీ దాదాపు ఒక 50 కుటుంబం అంటే 100 మంది వచ్చినాం. గౌరవ మా శాసనసభ్యులు మనందరికీ సుపరిచితుడు ఎమ్మెల్యే గారు మాకు ఒక హామీ ఇచ్చారు. అయ్యా, మీరందరూ కలిసి యోగా కోసం అడుగుతున్నారు, ఒక మంచి కార్యక్రమం కోసం అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా మీరు యోగా కోసం మీరు తాత్కాలిక షెడ్ వేసుకోండి, అందరూ కలిసికట్టుగా మంచిగా ఉండండి అని చెప్పి షెడ్ నిర్మాణంలో భాగంగా మీరు చేసుకోండి. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారితో కూడా మాట్లాడారు. కమిషనర్ గారితో మాట్లాడి మేమందరం కూడా ఇప్పుడు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి పోయి వినతి పత్రం కూడా ఇస్తాం ఆమెకు. ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి షెడ్ నిర్మాణంలో భాగంగా ఈరోజు షెడ్కి వేసినట్టు ఆ పార్క్ వేసినటువంటి తాళం తీసేయించిండు. నిర్మాణంలో భాగంగా రేపటి వర్క్ చేసుకోమన్నాడు. ఆ వర్క్ కూడా నేనే వచ్చి కొబ్బరికాయ కొడతా అన్నాడు. నిజంగా గ్రేట్ మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న. వారికి మా కాలనీ పక్షాన నేను మాజీ కార్పొరేటర్గా వారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. థ్యాంక్ యూ మా అన్నగారు గంగుల కమలాకర్ అన్న. థ్యాంక్ యూ. కరీంనగర్ రూరల్ మండలం యలాబోతారం గ్రామంలోని మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని యలాబోతారం హమారీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు తప్పట్ల విఠల్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం మిఠాయిలను తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విఠల్తో పాటు ఉపాధ్యక్షులు తప్పెట్ల ధర్మయ్య, కోశాధికారి తప్పట్ల విక్రమ్, ప్రధాన కార్యదర్శి ఆవుల లక్ష్మణ్, కార్యదర్శి సిహెచ్ మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎలకటూరు రమేష్, బుచ్చెల రాజమల్లు, ఎలకటూరి రవి, హమాలీ సంఘం సభ్యులు చెల్లా లింగారెడ్డి, ఓలం సుధాకర్ రెడ్డి, కరవేద వేణుమాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నువ్వు అద్దాలు పెట్టుకోయే, అద్దాలు దిగాకి మంచి అయిపోయాడు. నాకు
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఐపీఎల్ బ్రాంచ్ లో 10వ తరగతి ఫలితాలు టాప్ మార్కులు సాధించారు. అనంతరం పాఠశాల నుండి ర్యాలీగా వచ్చి తెలంగాణ చౌక్ వద్ద బాణసంచా కాల్చి స్వీట్లను పంచుకున్నారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించమని కరీంనగర్ జోన్ ఏజీఎం రాజు అన్నారు. వీరేంద్రగిరి రాజశ్రీ 594, హన్సిక 588, ధీరజ్ రెడ్డి 587 మార్కులు సాధించారని శ్రీ చైతన్య సిఓ ఐపీఎల్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య అన్నారు. 550కి పైగా 40 మంది విద్యార్థులు, 500కు పైగా 52 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా నాగేంద్ర, చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లంపాటి శ్రీవిద్య ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో సదాశివరెడ్డి, అకాడమీ కోఆర్డినేటర్ ప్రవీణ్, వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపల్స్, డీన్స్, సిఓ ఐపీఎల్ ఇన్ఛార్జీలు, ఉపాధ్యక్షులు, విద్యార్థులు పాల్గొన్నారు. నెంబర్ 9 అకాడమిక్ ఇయర్ కు రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాలు మేనేజ్మెంట్ సీఎం నాగేంద్ర గారికి, అదేవిధంగా ఫలితాల్లో వివేకానంద విద్యానికేతన్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. నగరంలోని భగత్ నగర్ పాఠశాల ఆవరణలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ సౌగాని కొమరయ్య పుష్పగుచ్చం అందించి అభినందించారు. 10వ తరగతి విద్యార్థులందరూ పాస్ అయ్యారని, 100% ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందని చైర్మన్ కొమరయ్య అన్నారు. గర్రేపల్లి దేవ 587, 571 మార్కులు సాధించారని తెలిపారు. సహకరించిన ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సౌగాని కొమరయ్యతో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాజకుమారి కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10th ఫలితాల్లో కాకతీయ స్కూల్ కు చెందినటువంటి విద్యార్థులు 588, 574, 571, 565 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరెస్పాండెంట్ కామేశ్వర్ రెడ్డి అభినందించారు. 37 మంది విద్యార్థులకు గాను 23 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని డైరెక్టర్ అజయ్ రెడ్డి తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ వంటెల కామేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ గడ్డం అజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ మురుకుంట్ల అంజయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టెన్త్ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. నగరంలోని వావిలాలపల్లి టైనీ టాట్స్ పాఠశాలలో చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. సాత్విక్ 589, విష్ణుప్రియ శివరాణి 588, ఐశ్వర్య 587, సాత్విక్ అన్విత్ 586 మార్కులు సాధించారు. 1140 విద్యార్థులకు గాను 861 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. 35 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా, 110 మంది విద్యార్థులు 570 మార్కులకు పైగా వచ్చాయన్నారు. పరీక్ష ఏదైనా, ఫలితం ఏదైనా అగ్రస్థానంలో నిలిచేదే ఆల్ ఫోర్స్ మాత్రమేనని నరేందర్ రెడ్డి అన్నారు. వార్షిక ప్రణాళిక ప్రారంభంలోనే పలు సూచనలను ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. అగ్రభాగాన నిలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సిద్ధార్థ విద్యార్థులు విజయభేరి మ్రోగించారు. నగరంలోని మంకమ్మ తోట, భగత్ నగర్ బ్రాంచ్లకు చెందిన సిద్ధార్థ స్కూల్స్ విద్యార్థులు 27% మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించగా 70% మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. 584, 582, 581, 580, 579లతో అత్యుత్తమ మార్కులు సాధించారని పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం 409 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 100% ఉత్తీర్ణతతో విజయ ప్రభంజనం సృష్టించారని చెప్పారు. ఈ విజయానికి కారణమైనటువంటి విద్యార్థులను, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ యొక్క విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
10వ తరగతి ఫలితాలలో సిద్ధార్థ పాఠశాల విద్యార్థులు ప్రపంచనం. కరీంనగర్ నగరం బొమ్మకల్లోని కృష్ణానగర్లోని సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గంచి స్వరాజ్యబాబు, కరెస్పాండెంట్ శ్రీమతి గంచి సుజాత విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. పుష్పగుచ్చాలను అందించి సత్కరించారు. 568 మార్కులతో కె అస్మిత మొదటి స్థానంలో నిలవగా 553 మార్కులతో ఎం రష్మిత రెండవ స్థానంలో, 551 మార్కులతో కె మీనాక్షి మూడవ స్థానంలో, 542 మార్కులతో ఎస్ సాయి చరణ్ 4వ స్థానం, 541 మార్కులతో ఐమన్ హృదా 5వ స్థానం సాధించారు. అదేవిధంగా 17 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల 10వ తరగతిలోని 100% ఉత్తీర్ణత సాధించిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీ గంచి స్వరాజ్యబాబు, కరెస్పాండెంట్ శ్రీమతి గంచి సుజాత మాట్లాడుతూ మా పాఠశాలలో చదివిన విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని, అదేవిధంగా 600 మార్కులకు గాను 568 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గంచి స్వరాజ్యబాబు, కరెస్పాండెంట్ గంచి సుజాత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇరుకుల్ల శ్రవంతి, ప్రిన్సిపల్ శ్రీ మహమ్మద్ యూసుఫ్, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. నిన్న ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో స్థానిక స్లేట్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు 100% ఫలితాలు సాధించారని స్కూల్ చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్ అన్నారు. 90% పైగా విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినందుకు గాను స్కూల్ ప్రాంగణంలోని విద్యార్థులను అభినందించారు. ఈ ఫలితాలు వచ్చేలా అహర్నిశలు శ్రమించిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు మరియు సహకరించినటువంటి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే. ఎస్ఎస్సి ఫలితాలలో దర్పణ అనే విద్యార్థిని 600కు గాను 572 మార్కులతో, ఈశాని 565 మార్కులతో, శ్రీనిష్ మణికంఠ 560 మార్కులతో పాటు 100% ఫలితాలు సాధించినట్లుగా మోదీ సత్య ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను స్కూల్ డైరెక్టర్స్ వంగపల్లి రాజేశ్వర్, ఉమా, సతీష్ కుమార్, జలీల్ అభినందించారు. Good morning everyone. Myself Shravan Kumar. I am the principal of Bodhisattva Olympiad School, and we were very proud to announce that our students who appeared for the examination 2025 SSC, they have achieved tremendous results. Our top marks are 572 Darpana, and next 560 Srinish Manikanta, and 565 Ishani, and 524 marks, and below 506 marks, and all the students have passed, and we have 100% results, and we were very happy. And I take the opportunity to thank my management, and I congratulate all the students who have appeared for the examination, and I thank my team, my beloved teachers who has helped me out for the past academic year, and I thank you everyone. Thank you. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పెట్టెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని నల్లగొండ, మల్లాపూర్, పొలంపల్లి, పర్లపల్లి, మొగిలిపాలెం గ్రామాల్లో సిఐటియు జెండాను ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోనగంటి కేదారి, మండల కార్యదర్శి బోయిని తిరుపతి, జిల్లా నాయకులు ఎలవేణి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎల్కపల్లి సంపత్, పాసం అశోక్ రెడ్డి, కీసర రాములు, గుంటి పరమేశ్, గూడి ప్రమేశ్, కండే ఎల్లయ్య, జింక సుదర్శన్ తదితరులు ఉన్నారు. జిందాబాద్
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. మండలంలోని పెగడపల్లి, కూనారం, కాల్వ శ్రీరాంపూర్, మొట్లపల్లి తదితర గ్రామాల్లో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మిక సోదరులు కార్మిక జెండాలు ఎగరవేశారు. కార్మిక దినోత్సవ వేడుకల్లో మాజీ ఎంపీపీలు గోపగోని సారయ్య గౌడ్, నూనేటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, కూనారం సింగిల్ విండో చైర్మన్ గజ్వేల్ పురుషోత్తంతో పాటు కార్మిక సంఘం నాయకులు, హమాలీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోపగోని పరశురామ గౌడ్ యొక్క స్మారకార్థం నిర్మించినటువంటి ఈ స్తూపం దగ్గర ఈరోజు ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1886 సంవత్సరంలో మే రోజున ఏదైతే అమెరికాలోని చికాగో నగరంలో ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా 18 గంటల పని దినానికి వ్యతిరేకంగా 12 గంటలు కావాలి, ఆ తర్వాత 8 గంటలు కావాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే ఉద్దేశంతో బడా వ్యాపారులతోటి, తర్వాత పారిశ్రామికవేత్తలతోటి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి అందరితోటి కూడా పోరాట స్ఫూర్తితోటి 139 సంవత్సరాల పోరాటంలో ఆనాడు ఏదైతే చికాగో నగరంలో పోలీసుల కాల్పులతోటి 8 మంది చనిపోయినటువంటి సందర్భాలలో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కార్మికుల యొక్క ఫలితమే ఈనాడు 8 గంటల పనిదినం నడుస్తా ఉన్నది. ఆ 8 గంటల పనిదినంలో ప్రభుత్వ రంగాల్లో అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు వచ్చి ఈనాడు కూడా ఇంకా శ్రమ దోపిడీ నడుస్తా ఉన్నదనే ఉద్దేశంతో రెక్కాడితే గాని బొక్కాడదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్మిక వ్యవస్థ నడుస్తా ఉన్నటువంటి లోకంలో ఇంకా 8 గంటల పనిదినంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి, కార్మికులందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నటువంటి సందర్భాల్లో మేడే అనేది ప్రతిష్టాత్మకంగా కార్మిక లోకానికి ఈ యొక్క అవసరమైనటువంటి దినంగా భావిస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడే వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశామని వెల్లడి. ఈ నెల 7వ తారీఖున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు. ఆలయ ట్రస్ట్ బాధ్యులతో కలిసి ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించిన ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.